బిర్యానీలో చికెన్ లెగ్ ముక్కకు కోడి ఈకలు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయం నగర్ అతిథి రెస్టారెంట్లో జరిగిన ఘటన. ఎల్బీ నగర్ జోన్లో ఇన్ని జరుగుతున్నా చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. బిర్యానీ తినడానికి హిమాయత్ నగర్ కి చెందిన మేఘన తన అన్నయ్యతో కలిసి వనస్థలిపురంలోని అతిథి బిర్యానీ సెంటర్ కి వెళ్లిన మేఘన ఇచ్చిన బిర్యానీ ఆర్డర్ లో చికెన్ లెగ్ ముక్కలకు కోడి ఈకలు రావడంతో కంగుతిన్న మేఘన ఇలా ఏంటి అని అతిథి సెంటర్ యజమానిని అడగ్గా సరైన సమాధానం చెప్పకుండా మీరు చదువుకుంటున్న వారే గాని కస్టమర్ మేఘనపై ఎదురుదాడికి దిగి మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని తమకు కూడా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ కస్టమర్ ని దుర్భాషలాడుతూ అతిథి రెస్టారెంట్ యాజమాన్యం సమాధానం ఇచ్చారని తెలిపిన కస్టమర్. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ మేఘన. మీరు ఏం ప్రూవ్ చేద్దాం సింగిల్ చెప్పండి. కాదండి ఇప్పుడు మాట్లాడేసింది పెద్ద ఏదో మాట్లాడింది నేనేమంటున్నా, నేను కూడా అప్పటికి స్కాన్ చేస్తున్నా. పేమెంట్ మనీ గురించి మ్యాటర్ కాదండి, ఇక్కడ మనీ ఇస్ నథింగ్. మనీ ఇస్ నథింగ్ అంటే మనీ ఇస్ నథింగ్. అదే అక్క మీరు మాట్లాడింది, నేను ఆమె తరఫున సారీ చెప్తున్నా. వెళ్ళి తీసుకున్నా పో, తీ బయటికి తీ, నేను చూపిస్తా. ఎక్కడ వేసినా నువ్వే కదా తీసింది, ఒకసారి చూపి. రిపోర్టర్స్ వస్తారు ఇప్పుడు. అయితే ఎక్కడ వేసినారో నాకు చూపియండి అంటున్నా. ఎక్కడ వేసినారో చూపియండి అన్నా. తీసేసేయండి, తీసుకురమ్మన్నప్పుడు తీసుకురాలే గాని. నా పేరు మేఘన అండి, నేను హయత్ నగర్లో ఉంటా. అతిథి రెస్టారెంట్కి వచ్చినాము, అంటే రెగ్యులర్గా వస్తుంటాము. సో ఆర్డర్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత కర్రీస్లో హెయిర్ అనేది వచ్చింది. ఇది ఓకే, హ్యూమన్ ఎర్రర్, ఎవరికైనా వస్తుంది అని మేము లైట్ తీసుకున్నాం. దాని తర్వాత వేరే కర్రీలో కూడా అలానే వచ్చింది. మేము తనకి వెయిటర్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొని వెళ్ళి చూపించుకొని అది కన్ఫర్మ్ చేసుకొని వచ్చి మా దగ్గర సారీ చెప్తున్నారు. ఏమని సారీ అండి చూడలేదు అని, అది పడేసుకొని వచ్చి చెప్తున్నారు. మేము అది అలానే ఉంచండి అంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని అన్నారు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏది చూపించండి అని అడుగుతున్నారు. చూపిద్దామంటే వీళ్ళేమో డస్ట్బిన్లో పడేసినాము మేము అని అన్నారు. దానికి తను రెస్పాండ్ అయ్యే థింగ్ ఏంటంటే, మీరు చదువుకున్నారా లేదా, మీ కామన్ సెన్స్ ఉందా లేదా, మీరు ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి, మాకు సంబంధం లేదు, మాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది మేము చూపించగలుగుతాం, ఇది చాలా పెద్ద హోటల్, ఇది సక్సెస్గా రన్ అవుతుంది. ఎంత సక్సెస్గా రన్ అవుతున్నా సరే కోడి హెయిర్ అనేది ఎవరు తినరు, హ్యూమన్స్ ఎవరు తినరు. కొంతమంది తినుండొచ్చు, మరి పెట్టేటోళ్ళు వాళ్ళు తినొచ్చు, కానీ మేమైతే తినమండి. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి కూడా కాల్ చేయడం జరిగింది, వాళ్ళు వస్తా అన్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బయట. ఇది వాళ్ళు ఏమంటున్నారు, సారీ అండి తప్పైపోయినంత మాత్రంలో ఏమవుతుంది, ఫుడ్ తిన్నది మేము, ఏమన్నా అవుతే ఫ్యూచర్ మాకు అవుతుంది కానీ వాళ్ళకేం అవ్వదు. సారీ చెప్పినంత మాత్రం వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మరి మా పరిస్థితి ఏంటి, అట్లా అవ్వదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, చాలా రూడ్ అండి వాళ్ళు, ఎవరు వచ్చినా మేము మాట్లాడుకుంటాం, చూసుకుంటాము, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏం ఇన్ఫ్లుయెన్స్ అండి, ఫుడ్ దగ్గర ఏం ఇన్ఫ్లుయెన్స్ అండి, నాకు అర్థం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.